బేసిక్గా నేను ఈ సినిమా బాగుంటుందని చాలా బ్లైండ్గా వెళ్ళాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. గోదావరి గట్టుపైన సినిమా రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఈ సినిమా ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ ఏవి చూడలేదు, చాలా బ్లైండ్గా వెళ్ళాను. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ సుభాష్ చంద్ర. ప్రెజెంట్ యూత్లో చాలా మందికి ఆయన ఎవరో తెలియదు కానీ ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర సైడ్ చాలా మందికి షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటో పరిచయం చేసిందే సుభాష్ చంద్ర. నా లైఫ్లో నేను ఫస్ట్ చూసిన షార్ట్ ఫిల్మ్ సుభాష్ చంద్ర గారు డైరెక్ట్ చేసిందే. అలా దాదాపు సుభాష్ చంద్ర ఒక 100 షార్ట్ ఫిల్మ్స్ అయితే తీశారు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, తండ్రి కూతురు, ఆ కూతుర్ని ప్రేమించే ఒక అబ్బాయి, ఇంతే సినిమా. కాకపోతే కొత్తగా ఏం ట్రై చేశారంటే, జనరల్లీ ఇలాంటి స్టోరీస్ లో ఏంటంటే హీరోయిన్ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వస్తుంది, లేదా బాగా పరువు గల కుటుంబం నుంచి వస్తుంది. హీరోయిన్ ఎప్పుడో ఒక పేదోడిగానో లేదంటే మిడిల్ క్లాస్ వాడిగానో చూపిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో హీరో పూర్ ఫ్యామిలీ నుంచి వస్తాడు, హీరోయిన్ రిచ్ ఫ్యామిలీ నుంచి కాకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే హీరో సుమంత్ ప్రభాస్. అంటే ఏదో అద్భుతంగా చేశారని నేను చెప్పను కానీ, తన క్యారెక్టర్ కి ఎంతవరకు కావాలో అంతవరకు యాప్ట్ గా పెర్ఫామ్ చేశారు. ఇక్కడ ఇంకో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, సుమంత్ ప్రభాస్ ది కంప్లీట్ తెలంగాణ. తను రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ లో కానీ బయట కానీ మాట్లాడేటప్పుడు కంప్లీట్ తెలంగాణ స్లాంగ్ అనేది ఉంటుంది. అలాంటిది ఈ సినిమా మొత్తం ఆయన గోదావరి స్లాంగ్ లోనే మాట్లాడారు. స్లాంగ్ విషయంలో ఆయన చేసిన హార్డ్ వర్క్ అయితే స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపించింది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్. అంటే సినిమాలో చాలా చోట్ల కామెడీ ఉంది, కానీ అక్కడక్కడ మాత్రమే మనకి నవ్వు వస్తుంది. ఎస్పెషల్లీ సుదర్శన్ గారి కామెడీ చాలా వరకు వర్కౌట్ అయింది. ఆయనకి ఇలాంటి రోల్స్ ఇంకొక 2-3 పడితే ఖచ్చితంగా ఒకప్పటి సునీల్ గుర్తు చేస్తారు జనాలకి. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్. సినిమాలో మాక్సిమం కథ కానీ ప్రాపర్ కామెడీ ఉన్నది సెకండ్ హాఫ్ లోనే. అంటే సెకండ్ హాఫ్ లో సీన్ తర్వాత సీన్ వచ్చే కొద్దీ కథ ముందుకెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో సుదర్శన్ గారిది ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ తప్పితే సెకండ్ హాఫ్ బాగానే ఉంది. ఇంకా షార్ట్ గా చెప్పాలి అంటే, సినిమాలో సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అంటే విజువల్లీ సినిమా చాలా క్లియర్ గా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అయితే భయ్యా లిటరల్లీ రివ్యూ చేసే అవసరం లేకుంటే వాకౌట్ చేసేవాడిని నేను. అసలు ఫస్ట్ హాఫ్ ఎందుకు అలా ఉంది, ఏం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు అనేది అయితే మాత్రం నాకు అర్థం కాలేదు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ అంటే ఒక్క సాంగ్సే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఎమోషన్ సీన్లో ఏమో కామెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, కామెడీ సీన్లో ఏమో కొంచెం ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. 30% ఆఫ్ ద మూవీలో నాన్ సింక్ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఉంటుంది. ఇంకా మిగిలిన 70% బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగాలేదు. ఇంకా సాంగ్స్ అంటారా, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సీరియస్లీ చెప్తున్నా, ఇలాంటి సినిమాల్లో ఒక సీన్ అనేది కంప్లీట్గా ఆడియన్కి కనెక్ట్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సినిమాలో చాలా సీన్స్ కానీ స్టోరీ కానీ సోలో అనే సినిమాకి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ సోలో సినిమాలో మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఇప్పటికీ జనాల మైండ్లో ఉంటాయి. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్స్ బిహేవియర్. చాలా చోట్ల క్యారెక్టర్స్ అనేవి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాయి అనే క్లారిటీ మనకు ఉండదు. ర్యాండమ్ గా సీరియస్ అయిపోతూ ఉంటాయి, ర్యాండమ్ గా జోకులు వేస్తుంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసే ప్రొసీజర్ కూడా అస్సలు బాగాలేదు ఈ సినిమాలో. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. పరుగు తీసుకోండి, నువ్వే తీసుకోండి, సోలో తీసుకోండి, క్లైమాక్స్ అనేది ఎంత ఎమోషనల్ గా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా అంతే ఎమోషనల్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ సినిమాలో మాత్రం ఏదేదో కామెడీ చేసి క్లైమాక్స్ ని చెడగొట్టారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాకి టైటిల్ కి 1% కూడా సంబంధం లేదు. జస్ట్ గోదావరి జిల్లాలో తీశారు కాబట్టి గోదావరి గట్టుపైన అనే టైటిల్ పెట్టారు. ఇంకా ఓవరాల్ గా గోదావరి గట్టుపైన అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే, బిలో యావరేజ్ కి ఎక్కువ, యావరేజ్ కి తక్కువ అనిపించింది. అది కూడా కేవలం సెకండ్ హాఫ్ బాగానే ఉండడం వల్ల. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.